హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ నేమ్ తెలుసు కదా యువర్స్ అంజలి ఇట్స్ మీ అంజలి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను ఆల్రెడీ వీడియో పెట్టి ఒక 2 డేస్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఓకేనా అండి అయితే మనం గోరుచిక్కుడుకాయ ఫ్రైకి కావాల్సింది ఏంటంటే ఒక ఆనియన్ ఒక టమాటా అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అలాగే తాలింపుకి ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనమైతే అందులో ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకుని శుభ్రం చేసుకున్న గోరుచిక్కుడుకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత అందులోనే మనం టేస్ట్కి అంటే సాల్ట్ ఇప్పుడే మనం ఎక్కువనే వేసుకోవచ్చు లేదా అవి ఉడకడానికి కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను తెలుసు కదా నేను రాక్ సాల్ట్ వాడతానని ఓకేనా ఫ్రెండ్స్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా గోరుచిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టుకోవాలి ఓకేనా అండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ముందుగా గోరుచిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టుకుందాం మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా అండి చూసారు కదా గోరుచిక్కుడుకాయలు అయితే మంచిగా ఉడికినాయి వీటిని మనం ఫ్రై చేస్తాం కాబట్టి ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రై కాదు కర్రీ కాదు ముద్ద కర్రీ కింద చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మనం రసంతోనైనా తినచ్చు లేదా సాంబార్ కానీ పప్పుచారు కానీ దేనితోనైనా సరే తినచ్చు లేదా మనం డైరెక్ట్గా రైస్లో వేసుకునైనా తినచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 4 ఎల్లుల్లిపాయలు అలాగే నేను ముందుగా చెప్పాను కదండి మీకు తాలింపు ఆవాలు జీలకర్ర అవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ అవి కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే హైలో పెట్టేస్తే మాడిపోతాయండి అందుకని చెప్పి మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనం తాలింపు అయితే మంచిగా ఫ్రై అవుతుంది ఓకేనా అండి మధ్యలో కలుపుకుంటూ ఉంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక మీదట కూడా నా వీడియోలు మీరు చూసి మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండి అందులోనే మనం కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం అలాగే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక ఆనియన్ అయితే ఏదైతే ఉందో ఆనియన్ కూడా అందులో వేసుకోవాలి చూసారు కదా ఆనియన్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి అంటే కర్రీ కోసం అని చెప్పాను కదా అందుకని చెప్పి నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు మనం అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే మనం అందులో వేసుకుందాం అవి కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి ఓకేనా అండి చూసారు కదా టమాటాలు ఆనియన్స్ అలాగే మనం ముందుగా తాలింపు వేసాం కదా మొత్తం అంతా మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనం ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనండి అలాగే అవి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది మనం కట్ చేసుకుని కాదు ఫ్రెండ్స్ ఓకే ఈ ముందుగా మనం పెట్టుకున్నాం కదా ఆ చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో వేసుకొని మనం కొద్దిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి ఓకేనా అండి ఇది షుగర్ ఉన్న వాళ్ళకి తింటే చాలా మంచిదండి ఎందుకంటే గోరుచిక్కుడుకాయలో ఫైబర్ ఉంటుంది అందుకని చెప్పి షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది అలాగే చిన్నపిల్లలకు కూడా చాలా హెల్తీ అండి ఓకేనా మనం లంచ్ బాక్సెస్లో ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ కర్రీ అయితే మగ్గుతుంది మనం ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం మూత పెట్టుకొని మగ్గు పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఓకేనా అండి నేనైతే ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకపెట్టాను కాబట్టి కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే నేను వేసుకున్నాను చూసారు కదా ఇందులోనే ఒక స్పూన్ వరకు నేను కారం అయితే వేసాను అయితే చిన్నపిల్లలకి లంచ్కి అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి కొద్దిగా కారం అయితే కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసాను చూసారు కదా మళ్ళీ మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మనం మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకొక 5 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్
ఓకేనా అండి. నా ఛానల్ ఇప్పటివరకు చూసి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా కుక్ అవుతుంది. ఆల్రెడీ ఇది ఉడికిపోయి ఉన్నది కాబట్టి పెద్దగా టైం ఏం పట్టదండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఓకేనండి, చూసారు కదా, వేడి వేడి గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రసం కానీ సాంబార్ కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది. రోటీ చపాతీ అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంతేనండి వీడియోకి. బాయ్ ఫ్రెండ్స్.